ఊరెళ్ళే హడావుడిలో తాళం వేయటం కూడా మర్చిపోయారు. ఏమైందని ఇంకా అడుగుతారేమిటండి? ఇంట్లో మనందరి కళ్ళు కప్పి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. చూసావంటే వీడియో ఏంట్రా అమాయకుల్లో నటిస్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు చస్తే బాగుపడవురా. లేదండి, నేను అంజలి ఎప్పుడు ఊరెళ్తుందా అని గోతికాడ నక్కలా కాచు కూర్చుని అదటి ఊరెళ్ళగానే ఇటు దొంగతనం మొదలెట్టాడు. స్వయంగా నా కళ్ళతో నేను చూసి పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదండి, నేను దొంగతనం చేయడానికి రాలేదండి. నిన్ను అంజలి నెత్తి మీద పెట్టుకుని గౌరవించింది కదా, ఇలాంటి నీ చెప్పని చేయడానికి నీకు సిగ్గులేదురా? అది కాదు, అంజలి గారు చెక్ తీసుకోమని చెప్తే తీసుకుందాం లోపలికి వచ్చాను. టేబుల్ మీద ఉంగరం కనపడింది, దాన్ని లాకర్ లో పెడదామని. నోర్మై, ఎవరికి చెప్తావరా నీ కాకమ్మ కథలు? ఉంగరం టేబుల్ మీద ఉందట, ఈయన గారు తీసి లాకర్ లో పెట్టిపోయారట. ఏ మమ్మల్ని పిలవచ్చుగా? అది మీరెవరు ఇక్కడ లేకపోతేను. సరాసరి దొంగతనం మొదలెట్టేశావు రే. నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా. ఆ రోజు రైల్వే స్టేషన్ లో నా లగేజ్ కొట్టేసింది నువ్వే కదా. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి, పూర్తిగా మానేశాను. ఇంకా వీటితో మాట్లాడండి, మెడబెట్టి బయటికి అండి. ఇంకా నిలబడి చూస్తావేరా, పోరా బయటికి. ఈ ఇంట్లో ఏం జరిగినా నా కోసం ఓర్చుకో రాజా, ప్లీజ్. సారీ అండి, అంజలి గారికి చెప్పకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళను. ఏంట్రా అంజలికి నువ్వు చెప్పేది? నడవరా బయటికి. చేసుకుంటావురా నిన్ను. వద్దు ప్లీజ్. ఆ రోజు అంజలి బ్రతుకు నటు పట్టప్పుడు మీరందరూ ఏమైపోయారా? దొంగ దొంగ అంటూ దేవుడు లాంటి మా రాజా మీద నింద వేశారే. అసలు మా రాజాయే లేకపోతే మీ అంజలికి ఇంత ఆస్తి అంతస్తు ఎక్కడి నుంచి వచ్చేవిరా? డబ్బులు వచ్చాక బంధుత్వాలు కలుపుకొని ఇంటి మీద పడి పంది కుక్కలా వేసే మీరేం మనుషులరా? అమ్మో అమ్మో అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఒకడు చూస్తే పట్టపగలే దొంగతనం చేస్తున్నాడు, అదేమిటని అడిగితే ఇంకొకడు ఏకంగా చంపడానికి మీదికి వస్తున్నాడు. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మంచి చెడు చూడాలని ఇంటికి వచ్చాం గానీ ఈ దొంగ వదల చేత నానా మాటలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన కర్మ మనకేం పట్టలేదండి. పదండి పోదాం. ఆగండి, ఇది మీ ఇల్లు. మీ కుటుంబాన్ని విడగొట్టడానికి నేనెవరు? నా కారణంగా మీరు విడిపోవటానికి వీల్లేదు. మీరిక్కడే ఉన్నా మేమే వెళ్ళిపోతాం.